దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనికరం బట్టి ఈ వారమంతయు ఆయన రెక్కల నీడ క్రింద మన సజీవులుగా ఉంచి దాచి ప్రభు పాద సన్నిధిలో ఈ రీతిగా మనం చేరి దేవుణ్ణి ఆరాధించే ఉన్నతమైన భాగ్యం మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి యేసు ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మరొకసారి చదువుదాం. చాలు. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్తున్నారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే మీరు మాటలు వినకుండా ఉండడానికి వచ్చారా? ఏమి మాట్లాడును గాక అంటే ఆమెన్ అని పలకలేకపోతే ఎట్లా? దేవుడి మాటలు వినడానికి వచ్చిన వాళ్ళు దేవుని మాటలు ఆయన మాటలతో బ్రతుకులు మార్చుకోవడానికి వచ్చిన వాళ్ళు వినడానికి సిద్ధపడి ఏకిరపడుతున్న వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నేను చెప్తున్న మాటలు దేవునితో సంఘముతో మన భక్తిని ఎలా కనపరచాలి అనే ఒక ఆలోచనతో ఒక వరుస క్రమంలో విశ్వాసపు స్థాయిని మనం మెరుగుపరుచుకుంటూ దేవునితో సంబంధాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో నేను చెప్తున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రసంగం కాదు, దేవునికి ఉద్దేశాన్ని తెలియజేసే ప్రయత్నమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వమాన పాపవాళి కోసం విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చిందించి పాపము నుంచి మనం విడిపించి పరిశుద్ధులుగా మనల్ని తీర్చాడో, ఇలా పరిశుద్ధతను అనుగ్రహించి దేవునితో మనల్ని సమాధానపరిచాడు అనే విషయాన్ని మనం పోయిన వారం నేర్చుకున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు పాపులము, ఇప్పటి వరకు శాపగ్రస్తులము, ఇప్పటి వరకు అన్యులము, ఇప్పటి వరకు లోకస్తులం, ఇప్పటి వరకు ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్న వారమైన మనము యేసుక్రీస్తులో దేవునితో సమాధానపడి ఒక సంబంధాన్ని, దేవునితోనే ఒక సంబంధాన్ని కలిగిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఆ మాట తలుచుకుంటే దేవునితో సంబంధం. అబ్బా, ఈ రోజుల్లో అధికారులతో మాకు సంబంధం ఉందని చెప్పుకుంటాంగా. నాకు తెలుసు బ్రదర్, నాకు చాలా బాగా తెలుసు. ఒక అధికారే గొప్ప, లోకంలో గొప్ప వాళ్ళే మనకు తెలిసినప్పుడు మనం ఎంతగా తాపత్రపడతాం వారితో మనకు సంబంధం ఉందని చెప్పుకోవడానికి. కానీ ఆకాశ మహాకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో సంబంధము, ఒక సమాధానము, ఆయన ఒక మాట కూడా మనం అనకుండా కుమారులుగా స్వీకరించే ఉన్నతమైన భాగ్యము ఈరోజు క్రైస్తవుడు కలిగి ఉంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు లోకముతో కాదు, క్రైస్తవుడు అధికారులతో కాదు, దేవునితో సంబంధం కలిగిన వాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని సంబంధం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? ఎవరికి అంత సంబంధము లేదు, బంధుత్వం లేదు, బంధము కూడా లేదు. ఏదో దేవుడు అనబడిన వాళ్ళు ఉన్నారు, వచ్చాము, ప్రార్థన చేద్దాము, కార్యాలు జరుగుతాయి, అంతే. దేవుడు అలాంటి ఆలోచన మన మనసులోంచి తీసివేయును గాక. దేవునితో సంబంధం ఏర్పరచుకొని ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనము బ్రతుకుదుము గాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రితో సంబంధాన్ని, తండ్రితో సమాధానపరిచాడు. ఆ సమాధాన బంధముతో ఈ లోకంలో మనం బ్రతకడానికి. ఎస్, శాపగ్రస్తులమైన మనల్ని పరిశుద్ధుడైన దేవునితో సంబంధాన్ని కలిపాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో దేవుని సంబంధులుగా, వెలుగు సంబంధులుగా మనం పిలువబడాలి. అలా పిలువబడడానికి దేవుడు అధికారం కూడా ఇచ్చాడు. అవునా కదా? ఉందంటారా మీకు? నేను దేవుని యేసు ప్రభు వాడను చెప్పగలుగుతారా ఎవరైనా?
ఎవరు మీరు అంటే, మేమా పలాని కులము, పలాని మతము, పలాని ఊరు, పలాని గోత్రము, పలాని కుటుంబం, నేను యేసు సంబంధిని, నేను ప్రభు అయిన యేసు క్రీస్తు బిడ్డను అనబడగల స్థాయిలో దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తిగా నీ విశ్వాసాన్ని స్థిరపరచుకోగలిగావా? యేసు ప్రభు తన రక్తాన్ని చిందించి మన పాపంతో విడిపించింది, దేవునితో సమాధానపరిచింది. ఆ సంబంధంతో మన బ్రతుకును కొనసాగించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేరణ హల్లెలూయా. కలిగి ఉందము. ఆ ఏర్పాటు యేసు ప్రభు చేశాడు. కాబట్టి ఇప్పుడు మన సంబంధం ఎవరితో? దేవునితో. ఇప్పుడు మనం ఎవరి సంబంధము? దేవుని సంబంధం. అందుకనే యోహాను రాసిన పత్రికలో, సువార్తలో ఆయన అంటాడు, 3వ అధ్యాయం 1వ అధ్యాయంలో అని అనుకుంటాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. ప్రవళిక ఉండింటే చెప్పేలోపే చదివింది. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆయన తను ఎందరు అంగీకరించితిరో, 12వ వచనం, 1-12, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా ఒక అధికారం పొందామని ఆలోచన చాలా మందికి లేదు. ఆయన బట్టి ధైర్యపరచుకోగలిగిన విశ్వాసంలోకి, ఆ స్థాయిలోకి రాలా. మనము బ్రతుకుతున్నాం అన్నట్టుగానే ఉంది. ఏంటంట, ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారో, ఆయన రక్షణను కలిగి ఉన్నారో, పాపం నుంచి విడిపించబడ్డారో, యేసుక్రీస్తులో నిలబడ్డారో, వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఇంటి ప్రజలు, దేవుని కుటుంబంలోకి వచ్చిన వారు. ఈ మాటలు మనకు ఈ లోకం బ్రతకడానికి ఎంత ధైర్యాన్ని ఇస్తాయి, ఎంత విశ్వాసాన్ని కలగజేస్తాయి. దేవుని బిడ్డను నేను అనగలిగినటువంటి స్థాయి నీ నమ్మకాన్ని బట్టి నీ బ్రతుకులు కలిగి ఉన్నావా? ఎవరు నువ్వు? నేను యేసు ప్రభు బిడ్డను. అంత మాత్రం కాకుండా మీరు కానీ అదే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలోకి రండి. 8వ అధ్యాయం, అపోస్తలుడు పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని మాటలు చదివితే, మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అంత మాత్రం కాకుండా ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ చెప్తుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరము? దేవుని పిల్లలం. ఇక్కడ దేవుడు ఎవరు? అక్కడ రాశారు ఏంటి? దేవుడు ఆత్మ. అవునా కదా? ఆత్మలో మనకు పాలు దయచేశాడు. కాబట్టి మనము ఆత్మ సంబంధులము. ఆత్మ దేవుని ఆత్మలో పాలు పొందినాం కాబట్టి మనం దేవుని పిల్లలం. ఆలోచించారు ఎప్పుడైనా మీరు? నేను దేవుని పిల్లలను, దేవుని బిడ్డను. ఆత్మ పొందిన వారందరూ కూడా దేవుని బిడ్డలే. అందుకనే ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. శరీరానుసారణ ఆత్మ ఉంటుంది, లౌకిక ఆత్మ ఉంటుంది, దాస్య పాత్రం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, భయపడే ఆత్మ ఉంటుంది. ఈ కాదు, ధైర్యముతో దేవుని కోసం నిలబడగలిగినటువంటి దేవుని ఆత్మచేత నింపబడిన వారు దేవుని బిడ్డలు. అందుకని ఆత్మచేత బలపరచబడాలి, నింపబడాలి అని మనం కోరుకుంటూ ప్రతి శుక్రవారం కూడా స్వస్థత, విడుదల మాత్రం కాకుండా అభిషేకము కూడా కలిగి బ్రతకడానికి ఆ కూడికను ఏర్పాటు చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం మనల్ని నిలబడాలి. అభిషేకం ద్వారా ఈ లోకంలో బ్రతకాలి. అప్పుడు మనం దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనము కనబరచబడగలుగుతాము. మనం దేవుని బిడ్డలము అని ఒక నమ్మకం మనకే లేకపోతే మనం దేవుని బిడ్డలకు ఎలా బ్రతుకుతాం?
ఆ నమ్మకం లేక ఈరోజు పిలువబడుతున్నారు కానీ, మేము అనబడుతున్నారు కానీ ఆ స్థాయి, ఆ ధైర్యం, ఆ విశ్వాసం చాలామందిలో లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో మనకు ఒక సంబంధం ఉందండి. యేసు ప్రభు అది మనకు ఒక సమాధానపరిచి దేవుని పిల్లలుగా ఉండడానికి, ఈ లోకంలోనే ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా ఈ లోకం బ్రతకడానికి దేవుడు ఉన్నతమైన కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ సమాధానంలో మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రసంగాలన్నీ కాస్త తిరకాసుగానే ఉంటాయి. సంతోషంతో వరకు దేవుడు మన సమాధానపరిచాడు అనే మాట బాగానే ఉంది. అయితే ఆ సమాధానం ఎవరికి? ఆ సమాధానం ఎవరు పొందుకుంటారు, ఎలా పొందుకుంటారు అనే ఆలోచన లేకుండా నిలబడలేము. దేవునితో సంబంధం. అందుకని సమాధాన నిబంధన అంటే దానికి రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. సమాధానం కూడా ఒక నిబంధన. సమాధాన నిబంధన అది వేరే టాపిక్ అనుకోండి. అయితే ఇప్పుడు దేవుడు మనకు సమాధానపరిచాడు. ఆ క్రొత్త నిబంధనలో సమాధానం అనేది కూడా దేవుడు మనకు, అంటే దేవునితో సమాధానపడి ఆయనకు మనకు ఎలాంటి ఇంకా పొరపచ్చాలు భేదప్రాయాలు లేకుండా ఆయన బిడ్డలకు మనం స్వీకరించి, ఆయన ఇంటి వారికి మనం అంగీకరించి ఆయనతో కూడా ఉండగలిగిన, ఆయన సన్నిధిలో ఉండగలిగిన మహా ఉన్నతమైన భాగ్యం రక్షణ ద్వారా మనం పొందుకున్నాం. మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి. యేసు ప్రభు మర్చిపోయాడు. ఇప్పుడు మనం ఎవరంటే ఆయన దృష్టిలో దేవుని పిల్లలమే. అయితే ఆ సమాధానాన్ని ఈ లోకంలో మనం కొనసాగించడానికి, ఆ సమాధానం కలిగి బ్రతకడానికి మాత్రం నిబంధనలో కొన్ని షరతులు అయితే ఉంటాయి. అవి మనము తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేమ, హల్లెలూయా. మాకు సమాధానం లేదండి. ఎందుకుంటుంది సమాధానం? ఎలా ఉంటుంది నీ బ్రతుకుల సమాధానం? నువ్వు తెలుసుకోగలిగితే అది ఉండడానికి నువ్వు ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా. దేవుడు అనుగ్రహించే సమాధానం ఏంటి? అందుకని క్రీస్తు అనుగ్రహించు సమాధానమే హృదయములను ఏలుచుండనీయుడని బైబిల్లో రాయబడింది. సర్వోన్నతమైన దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానమని రాయబడింది. యేసు ప్రభు సమాధానం కలగ చేయడానికి లోకానికి వచ్చి రక్తము చిందించి తండ్రితో మనం సమాధానపరిచి మన మీద ఉన్న దోష శిక్షణ తీసివేసి తండ్రి కాపుదల్లో తండ్రి అని మనం పిలుస్తూ ఉన్నతమైన భాగ్యం కలిగి బ్రతకడానికి తన ఇంట ఆ రోజు ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత తన స్వాస్థాన్ని తనకిచ్చి అధికారం ఉంగరాన్ని ఇచ్చి తన మలిన వస్త్రాలు తీసివేసి క్రొత్త బట్టలు తొడిగించి మళ్ళీ తన యథాస్థితిని తనకిచ్చినట్టుగానే పాపపు స్థితిలో ఉన్న మనలను, దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న మనలను మనము దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ద్వారా రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన సమాధాన పడిన తర్వాత మన బ్రతుకులో ఒక రక్షణ వస్త్రాన్ని ఇచ్చి ఆయన రక్షణ కృప అనే ఒక అధికారాన్ని కలిగి ఆయన సన్నిధిలో, ఆయన ఇంట, ఆయన కుమారులకు ఉండగలిగే ఉన్నతమైన భాగ్యము ఆయన మనకు అనుగ్రహించాడు. అయితే ఆయన ఇంట ఆ సమాధానాన్ని మనం ఎలా పొందుకోవాలి? ఆయన ఇల్లు అనే సంఘములో చేర్చబడిన మనము ఆ సమాధాన బంధంలో ఎలా నిలబడాలి అని తెలుసుకోకపోతే దేవుడు అనుగ్రహించే సమాధానం మన బ్రతుకులో ఉండదు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన బ్రతుకులోకి రాదు. కాబట్టి ఆయన సంబంధం కలిగి ఉండాలంటే పోయిన వారు 2 మాటలు చెప్పాను. ఒకటి, ఆయన యందు నిలబడి ఆయన మాటలు గైకొని అని చెప్పినట్లుగా చెయ్యాలి అనే మాటను చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? పోయిన వారం చెప్పింది అంత సంబంధాన్ని మనం కలుపుకోవాలి, కలిగి ఉండాలి అని మనం అనుకుంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి, మనము ఆయన యందు నిలిచి ఉండాలి. అంత మాత్రం కాకుండా ఆయన చెప్పినట్టుగా చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయడ హల్లెలూయా. 2 చేతులు చెప్దాం ప్రేయడ హల్లెలూయా. ఆ సమాధానాన్ని మనకు కావాలంటే ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు, నేను కొన్ని మాటలు చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. 4వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను, అక్కడక్కడ చదువుతాను.
6వ వచనం, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం ఏంటంట? దేవుని సమాధానం. దేవుని సమాధానం అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉంటుంది. ఆ సమాధానం మనం పొందాలంటే ఏం చేయాలంటే ప్రతి విషయంలో చింతపడకుండా విజ్ఞాపన చేత ప్రార్థన చేత దేవునికి తెలియజేయాలి. ఆ సమాధానం మనకు, మన హృదయానికి, మన తలంపులకు కావలి ఉంటుంది. ఒకటి. అదే తర్వాత 8వ వచనం చదవండి. ఇది ముఖ్యమైన విషయం. మెట్టుకు సహోదరులారా, యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? సమాధానం మన బ్రతుకులు కలిగి ఉండాలంటే ప్రతి విషయంలో కూడా కలిగి ఉండొచ్చు. ఒకటి, ఎలా అంటే మన దేవునికి తెలియజేస్తే ప్రతి విషయం. 2, మన బ్రతుకులో ఈ సమాధానం కలిగి ఉండడానికి ఈ లోకంలో ఏవి పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి దేవుడి దృష్టికి కరెక్ట్ వాటిని మాత్రమే మనము చేయగలిగిన స్థితిలో మన ప్రవర్తనను మనం ఉంచుకోవాలి. అప్పుడు ఆ సమాధానం మనకు కలుగుతుంది. అదే ఆ కొలసీలకు రాసిన పత్రికలో అనుకుంటాను, సరే అది చదవాల్సిన అవసరం లేదు, మళ్ళీ అది చదివితే వేరే భావంలోకి వెళ్తాం. ఏదేమైనా సరే దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని ప్రతి వేళ, ప్రతి చోట, ప్రతి విషయంలో మనం కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేయలాడు హల్లెలూయా. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న మాటలు దేవునితో సంబంధం కలిగి ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా. దేవునితో సంబంధంలో దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా, దేవుని ఆత్మను పొందుకొని బ్రతుకుతున్నాం కదా. ఈ లోకంలో ప్రతి విషయంలో దేవుని సమాధానాన్ని ఎలా పొందుకోగలుగుతాం అనే విషయాన్ని మీకు చెప్తాను. మీకు చేత అయితే వాటిని ప్రాక్టీస్ చేయండి, వాటిని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఇప్పుడు దేవునితో సంబంధం ఉంది కాబట్టి సమస్యలు ఉండవా? చెప్పండి, ఉండవా? ఉంటాయి. దేవునితో సంబంధం ఉంది కాబట్టి ఈ లోకంలో మాకు అన్ని గొప్పవే జరుగుతాయా? లేదు. నువ్వు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి నీవున్న పరిస్థితుల్లో ఆయన సమాధానాన్ని ఎలా పొందుకోగలుగుతావో అనేది ఒక సాక్షాత్కారమైన బ్రతుకు. అది సమస్యలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టమైన, బాధ అయినా సరే దేవుని సమాధానాన్ని నువ్వు కలిగి ఉండడానికి ఏం చేయాలో, ఆ సమాధానం పొందుకున్న నీవు ఎదుటివారి విషయంలో ఆ సమాధాన సంబంధమైన క్రియలు ఏం చేయాలో అది వచ్చే వారం నేర్చుకుందాం. కానీ ముందు దేవునితో ఒక సంబంధంలోకి వచ్చిన మనము ఆ సమాధానాన్ని కాపాడుకునే విధంగా మనం ఏం చేయాలనే కొన్ని మాటలు ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని ఆజ్ఞలు విన్నా లోకంలో బ్రతుకుతున్నా మన బ్రతుకులో నేను ఒక 7 రకాలైనటువంటి విషయాలు నోట్ చేసుకుని. ఒకటి, మన బ్రతుకులో సమస్యలు వస్తాయి, అవునా కదా? సమస్య. 2, మన బ్రతుకులో అవమానం కూడా కలుగుతుంది కొన్నిసార్లు. 3, కొందరితో మనకు విభేదాలు వస్తాయి, అది ఏదో ఒక విషయంలో. 3, 4, మన బ్రతుకులో భయం కలుగుతుంది, పరిస్థితులను బట్టి కావచ్చు, మనుషులను బట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణం కావచ్చు, భయం కలుగుతుంది. 4, మన బ్రతుకుల్లో అనుకోని నష్టం కూడా జరుగుతుంది. 5, 6, కొన్నిసార్లు అన్యాయం కూడా జరుగుతుంది. 7, మన భవిష్యత్తు గురించి భయం మనకు ఉంటుంది, ఏదో ఎలా ఉండబోతుందనే ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎవరికి లేవు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
నష్టపోని వారు, సమస్య లేనివారు, అంటే భవిష్యత్తు గురించి భయం లేనివారు, ఆ విధంగానే అవమానం లేకుండా అన్ని రాజ్యభోజమే కదా. ఉగాది రాగానే తెలుగు క్యాలెండర్ చూసుకొని అవమానం ఎంత, రాజ్యభోజ్యం ఎంత చూసుకుంటారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా అంటే నాకు ఎన్ని అవమానాలు ఉన్నాయి, ఎంత ఘనత. ఇలా జాతకాలను బట్టి, లోక సంబంధ క్రియలను బట్టి కాదు, దేవుని బట్టి మనం దేవుని అనుసరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు నమ్మిన వారి జీవితాలు పొందుకోవడమే కాదు, కోల్పోయి కూడా కొన్ని ఉంటాయి. నష్టపోవాల్సిన పరిస్థితులు మన బ్రతుకులో దాపురిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవునితో సంబంధం ఎలా కలిగి ఉండాలి అనే పాయింట్ నేను చెప్తున్నాను. ఆ విషయం తెలుసుకోకనే నష్టపోయినప్పుడు బాధపడతారు, సమస్య వచ్చినప్పుడు కృంగిపోతారు, భయం కలిగినప్పుడు ఏడుస్తారు, భవిష్యత్తు గురించి ఎట్లా ఉండబోతుందో నా బ్రతుకు, నా బిడ్డల బ్రతుకుని కృంగిపోతుంటారు. వీటన్నిటికి కూడా వాక్యానుసారమైన పరిష్కారం దేవునితో సంబంధం కలిగినప్పుడు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్లో హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట, నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండినా ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అనే యేసు ప్రభు మాటను బట్టి కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని నష్టాలు మన జీవితంలో కలగక మనవు అని చెప్తున్నాను. అలా జరిగినప్పుడు ఈ సమాధానం కోల్పోకుండా ఎలా ఉండాలి అనే మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, సమస్య వచ్చినప్పుడు, సమస్య లేకుంటే శ్రమ, బైబిల్లో డైరెక్ట్గా ఉంది. యాకోబు రాసిన పత్రికలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉందా లేదా యాకోబు రాసిన పత్రికలో? ఏమ్మా కొత్త మాట, నా మాట చెప్తున్నానా? కాదుగా. సమస్య, శ్రమ, బాధ ఏదైనా సంభవించినప్పుడు అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిపించగలిగిన దేవునికి ప్రార్థన చేయాలి. ఆ విడిపించగలిగిన దేవుడు ఎంత శక్తివంతుడో అని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే కృంగిపోకూడదు, సమస్య వచ్చినప్పుడు బాధపడకూడదు, రకరకాలుగా మనం వెతకూడదు. మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనే సరే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దావీదు జీవితంలో ఒక సమస్య వచ్చింది, చాలా సమస్యలు వచ్చాయి, చాలా శ్రమలు పొందాడు. అయితే తన వారే సడన్గా రివర్స్ అయ్యి చంపాలనుకున్నంత శ్రమ దావీదు జీవితంలో ఒకసారి కలిగింది. సౌలు చేత ఆయన తరమబడుతున్నప్పుడు అనేకులు రాజుగా ఈయన నిర్ణయించబడ్డాడు కాబట్టి ఆయన అనుసరిస్తే చాలు ఏదో ఒక రోజు రాజు అవుతాడు, రాజు అయితే ఆయనతో అంటిపెట్టుకున్న వారము కాబట్టి ఏదో ఒక పదవి ఇస్తాడు, ఏదో ఒక విధంగా చూస్తాడని అనేకులు, అప్పులో వాళ్ళు, సమాధానం లేని వాళ్ళు అందరు కూడా ఆయన వెంట దాదాపు ఇంచుమించు ఒక 400 మంది ఆయన ఎద్దకు వచ్చారు. వారిని ఈయన పోషిస్తున్నాడు, తిప్పలు పడుతున్నాడు, ఆయనతో వారితో పాటు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆయన రాజు అవుతాడు, ఒకరోజు రాజు అవుతాడు, ఏదో ఒక విషయంలో మాకు హెల్ప్ చేస్తాడని ఆలోచనతోనే వచ్చిన వాళ్ళే. అయితే ఒకరోజు ఉన్న పలానా వీళ్ళు ఒక యుద్ధానికి వెళ్ళాలని ఒక ఊర్లో తన వాళ్ళందరిని ఉంచి వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. బిడ్డలు పిల్లలు ఉంటే అమాలేకులు వచ్చి వీళ్ళు యుద్ధానికి వెళ్ళిన విషయం తెలుసుకొని వచ్చి మొత్తాన్ని ఆ ఊరిని తగలబెట్టి బిడ్డలను పిల్లలను తీసుకొని పోతారు. ఎటు తీసుకువెళ్ళారో కూడా తెలియదు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ ఫిలిష్తీ రాజు అంటాడు, ఒకవేళ సౌలుతో ఏమైనా సమాధానపడి అతని పక్షంలో చేరతారేమో అని వేరే వాడు చావు సలహా ఇచ్చిన దాన్ని బట్టి దావీదు యొక్క అనుచరులు, వద్దులేండి యుద్ధానికి, మీరు వెళ్ళిపోండి అంటే వీళ్ళు ఇంటికి రాగానే అక్కడ ఎవరు లేరు? కుటుంబం లేదు, భార్య బిడ్డలు పిల్లలు ఎవరు లేరు. ఇప్పుడు దీనికి కారణం ఎవరంటారు? చెప్పండి. దావీదా? చెప్పండి. దావీదు రమ్మన్నాడా వాళ్ళను? దావీదు చేర్చుకున్నాడా? లేదు, వాళ్ళే వచ్చారు. 21-22 అధ్యాయాలు మనం చూస్తే ఇప్పుడు ఈయన వారితో కూడా యుద్ధానికి వెళ్ళాడు, కానీ వచ్చి చూడగానే ఎవరు లేరు. అది ఎంత సమస్య, ఎంత భయంకరమైన వేదన.
అక్కడ ఏడ్చుటకు శక్తి లేనంత బాధగా ఏడ్చినట్టుగా మనం చూస్తాం. బిడ్డల గురించి, భార్యల గురించి. నేను అంటాను, సడన్గా నీ జీవితంలో జరిగిన ఒక సంఘటన బట్టి, సడన్గా అనుకోని సమస్య నీ బ్రతుకులకి, నీ కుటుంబాలకు వచ్చిన దాన్ని బట్టి ఏడ్చి ఇంక శక్తి లేనంతగా ఏడ్చావు, కానీ సమస్య తీరలా. ఆ సమస్యలో ఉన్నవాళ్ళు కూడా అరే ఇలా జరిగిందని ఒకరినొకరు ఓదార్చుకోవాల్సింది పోయి ఏం చేశారంటే దావీదును రాళ్ళతో రువ్వి ఇతని వల్లే కదా, ఇతని దగ్గరకు వచ్చిన దాన్ని బట్టే కదా ఈరోజు మన బిడ్డలు కోల్పోయాము. అసలు ఈయన దగ్గర రాకపోతే ఈరోజు మనం క్షేమంగా ఉండేవాళ్ళని నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపాలని చూడండి ఎలాంటి సమస్య. మనం మంచిగా చేర్చుకున్న, మంచి చేయాలని చూసిన కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించని దాన్ని బట్టి అనేకులు మనల్ని రాళ్ళతో కొట్టే విధంగా, మాటలు, బాధలు, బాకులతో పొడిచే విధంగా, హింసించే విధంగా, నిన్ను బట్టి, నీ దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి, నువ్వు చేసిన దాన్ని బట్టి, నీ వలన అని అనేకమైన మాటలు పడే బాధ ఎంతో ఎంతో ఉంటుంది. మీరు కానీ మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో కానీ చదివితే, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో చదివితే, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం అక్కడ చదువుతాం. 30వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, దావీదును అతని జనులు 3వ దినమందు సిగ్లక్కునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి సిగ్గు మీదన పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అలుపులనేమి అందులో ఉన్న ఆడవారందరూ చెరపట్టుకొని చంపకు వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేరి. దావీదు అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండటయు, తమ భార్యలను, కుమారులు, కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండడు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇప్పుడు అందరు ఏడ్చారు. అయితే 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు చూడండి, తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని చెప్పుకొనగా. చూడండి ఎంత దారుణం. ఈరోజు మనుషులను, మన వాళ్ళని మనం చేర్చుకుంటే ఒకరోజు ఏం చేస్తారంటే రివర్స్, క్షణంలో రివర్స్ అవుతారు. నువ్వెంత, నీ బతుకెంత అంటారు. నువ్వేం చేసావు, ఏం పెట్టావు, ఎవరి కోసం పెట్టావు, ఊరికే పెట్టావా అని అనిపించుకోవట్లేదా, అనబడట్లేదా? ఖచ్చితంగా పోషించాడండి దావీదు వారిని, వారి కోసం ప్రాణం పెట్టాడు. కానీ ఇప్పుడు ఆయన ప్రాణాన్నే తీయాలని చూశారు. ఈరోజు ఒకవేళ నీ సమస్య, నువ్వు దేవుని నమ్మిన దాన్ని బట్టి నీ వాళ్ళే నీకు రివర్స్ అయిపోయి, నీ వాళ్ళే నిన్ను చంపాలి, ఏదో ఒకటి చేయాలి. అప్పటి వరకున్న బంధము, ప్రేమ, ఆప్యాయత క్షణంలో మారిపోతాయి. ఎట్లా మారిపోతాయి నాకు అర్థం కాదు. అంత ద్వేషం వస్తుంది. అప్పటి వరకు ప్రేమతో చూసిన వాళ్ళు క్షణంలో ఎంత విద్వేషం హృదయంలోకి వచ్చేస్తుందో మనం అర్థం చేసుకోలేదు. అసలు ఏంటి, ఇప్పటి వరకు చూపించి నీ ప్రేమ కరెక్ట్ కాదా, అసలు ఒరిజినాలిటీ లోపల ఇలానేనా అన్నట్టుగా వారి గురించి ఆలోచిస్తాం. అంతగా కలిసిపోయి ప్రతి విషయంలో తోడుగా ఉండి, ప్రతి విషయంలో మనతో కూడా ఉండి ప్రేమను కనపరిచిన వాళ్ళు క్షణాల్లో రివర్స్ అయిపోయి అంత ద్వేషాన్ని, అంత పగను, అంత కసిని పెంచుకుంటే అంత దారుణంగా ఉంటుంది. అసలు ఏం బంధం అండి అది? అట్లా మనుషులు మారిపోతారా? మారిపోతారు. మనుషులు మారిపోతారు. మనుషులు, బంధాలు, బంధుత్వాలు అన్ని సక్రమంగా ఉన్నప్పుడే, సరిగా ఉన్నప్పుడే, నువ్వు చేయగలిగిన స్థాయిలో ఉండినప్పుడే, ఏ మాత్రం కాస్త నీ వలన కాస్త నష్టం, కాస్త బాధ కలిగిందా ఇంకేముండవు. అప్పటి వరకు నువ్వు చూసింది ఏముండదు. వాళ్ళ కోసం ప్రయాసపడింది వాళ్ళు గుర్తుంచుకోరు, ఏది గుర్తుంచుకోరు. రివర్స్ అయిపోయారండి. దావీదు విషయంలో సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది. దావీదు ఏం చేశాడు? వాళ్ళ కాళ్ళ వెళ్ళబెట్టుకుని, నేను మీతో కూడా వచ్చాను కదయ్యా, నేనేం చేశాను, నన్నెందుకు ఇలా చూస్తున్నారు అని అడగల. అక్కడ మనం చదివితే ఆ కింది వచనాన్ని, 8వ వచనం, నేను ఈ దండును తరిమినెడల దాన్ని కనుగొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చెప్దాం ప్రైజ్ హల్లెలూయా. దావీదు జీవితంలో ఎలాంటి స్థితిలోనూ ప్రార్థన మాత్రమే చేయగలిగిన స్థాయి. ఇప్పుడు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దావీదు నా ఇష్టానుసారుడు, దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏర్పరచుకున్న ఆయన జీవితంలో శ్రమ కలిగింది, బాధ కలిగింది. తోటి వారే చంపాలనుకున్న సమయంలో దేవునితో ఉన్న సంబంధం ఏం చేసిందంటే ప్రార్థన చేసే విధంగా చేసింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునితో ఉన్న సమాధానం తన బ్రతుకులు ఎలా కలిగి ఉన్నాడు. అందుకనే దైవదాసుడు రాసిన పాటలో గాఢాంధకారపు లోయలలో మరణాంధకారపు వేదనలో ఏం పాట వస్తుంది? గాఢాంధకారపు లోయలలో మరణాంధకారపు వేదనలో నీ సన్నిధియే నాకు మేలు. చూడండి, అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని సన్నిధి తనతో ఉందనే ధైర్యం, ఆ సమాధానం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. ఈరోజు చాలామంది ప్రార్థన చేయరు. ఏంటంటే బాధలు, ఇబ్బందులు. నువ్వు ఎవరు? దేవుని నమ్మిన బిడ్డవు కదా, రక్షించబడిన బిడ్డవు కదా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వ్యక్తి జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ సమాధానాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు చేశాడా లేదా? చేశాడు. మీరు ఆ కింది వచ్చినాన్ని కానీ చదివితే ఇలాగున 18 వచ్చిన ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన ధనంతటిని తిరిగి తెచ్చుకునేను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించను, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకోపోయిన దాని అంతటిలో కొద్దిది ఏమి గొప్పది ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునితో సమాధానం ఉంటే సమస్యలో దిగులు పడకుండా ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అర్థమవుతుంది నా మాటలు? నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ బంధాన్ని బట్టి విడిపించే దేవుడు. అందుకనే మించిన బలము గల వారి చేతుల్లో నుంచి దీనులను విడిపించే దేవుడు అని రాత్రి మనం చెప్పుకున్నాం. విడిపించాడు దేవుడు. సమస్య వచ్చినప్పుడు ఆ బంధాన్ని బట్టి, దేవునితో ఉన్న బంధాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే సమస్యను పరిష్కరించి పోగొట్టుకున్నదంతా మళ్ళీ తిరిగి సంపాదించుకుంటావు. నువ్వు ప్రార్థన చేసావా? 100 మందికి సమస్యలను చెప్పుకుంటావే. నేను చెప్తాను, నువ్వు ఒక్కరోజు నీ అంతటి నీవు ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. ఆ సమస్యకు పరిష్కారం దేవుడు నీకు చెప్తాడు. మనం కడుపు కట్టుకోం, మనం ఉపవాసం ఉండలేం. ఆ ప్రార్థన, ఆ భారం ఎదుటి వారికి మోపుతాం. కరెక్ట్ కాదు. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 2, అవమానం వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుని సమాధాన బంధంలో ఎదుటి వారిని క్షమించాలి. ఏంటంట? అవమానించిన వారిని క్షమించాలి. దేవునితో ఒక సంబంధం కలిగిన వ్యక్తి, దేవునితో సమాధాన పడిన వ్యక్తి, దేవుని చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్న వ్యక్తి ఈ జీవితంలో దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు, ఒకవేళ అవమానమే కలిగిన నిన్ను అవమానించిన వారిని ఏం చేయాలంటే క్షమించాలి. దేవునితో సంబంధాన్ని కలిగి బ్రతికే వారి జీవితంలో ఉండే లక్షణాల గురించి నేను చెప్తున్నాను. అవమానించిన వారిని క్షమించాలి. అవును, అది వాక్యం చెప్తుంది, నా సొంత మాటలు కాదు. నీ శత్రు విషయంలో అలాంటి క్షమాపణలు కలిగి ఉండాలి. నువ్వు దేవునితో సంబంధాన్ని ఏ విధంగా కలిగి ఉన్నావు అంటే, నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన అనే బంధంతో సమాధాన పడాలి దేవునితో. నిన్ను అవమానించిన వారు, నిన్ను నిర్నిమిత్తంగా బాధించిన వారు, అనుమానించిన వారు, అవమానించిన వారు నీ ఎదుట ఉన్నప్పుడు వారిని క్షమించగలిగినటువంటి స్థితిలో నిలబడి దేవునితో ఆ సంబంధాన్ని, ఆ సమాధానాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఇదే దావీదు విషయంగాని గమనిస్తే, సౌలు దావీదును తరుముతున్నాడు, మనకు తెలుసు కదా. సౌలు ఒకనొక రోజు దొరికాడా లేడా ఏమ్మా? దొరికాడా లేడా? పక్క వాళ్ళు ఏమన్నారు? నిన్ను చంపి, ఆ సౌలును చంపి నీ సమస్యకు పరిష్కారం ఏం చేస్తామంటాడు. ఇప్పుడు దావీదు ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే ఏమేది? ఆ రోజుతో సమస్య పీడ విరగడయ్యేది. కానీ ఒప్పుకోవాలా?
కారణం ఏంటి? వాక్యం తెలిసిన వాడు దావీదు. అభిషేకించిన వాడిని ముట్టుకోకూడదు, దేవుడే చూసుకుంటాడని క్షమించి వదిలేశాడు. ఇప్పుడు క్షమించిన తర్వాత, దొరికిన తర్వాత సౌలు పశ్చాత్తాపడ్డాడు కొంతకాలం. దావీదును వెతకకుండా మానేశాడు కొంతకాలం. చూడండి, అందుకనే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమివ్వు. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. చూడండి ఏమంటున్నాడు? నీ శత్రువు దాహము కొంటే దాహము, ఆకలి కొంటే అన్నం పెడితే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు క్షమించి పని చేయగలిగితే చాలు. అతనిలో ఇంకా నేను ఇంత దుర్మార్గుడనైతే నాకా ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, కుంగిపోతాడు, కుమిలిపోతాడు మనం చేసిన మంచి కార్యాన్ని బట్టి. అందుకనే శత్రువును ప్రేమించాలి అని యేసు ప్రభు చెప్తాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో, మీరు మీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు ఎరుగుదురు కదా. నేనైతే వేరేం చెప్తున్నాడు, మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నా. క్రొత్త నిబంధనలో దేవుని ఆజ్ఞలవి. ఒక వ్యక్తిని మనం క్షమిస్తే మనం అతను ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ పశ్చాత్తాపం అతన్ని మనిషిగా ఉండనీయకుండా చేస్తుంది. ఇలాంటి వాడిని నేను ఇన్ని మాటలన్నా సరే ఒక మాట మాట్లాడలేదు అని మదన పడిపోతుంటారు. కాబట్టి అవమానం కలిగినప్పుడు ఏం చేయాలి? ఎదుటి వారిని క్షమించాలి. దావీదు దేవుని ఇష్టానుసారుడైన వ్యక్తి, దేవునితో ఆ సంబంధాన్ని కలిగిన వ్యక్తి ఆ సమాధానాన్ని ఎట్లా కనపరుస్తున్నాడు? తనకు అవమానము కలిగిన విషయంలో సౌలును క్షమించాడు. 3, ఒకవేళ విభేదం వస్తే, మనుషుల మధ్య విభేదాలు, పరిస్థితులను బట్టి, వేరే మనుషులను బట్టి, మధ్యవర్తులను బట్టి. ఈ రోజుల్లో కుటుంబాల్లో విభేదాలు భార్య భర్తలకు కాదు. వారు ఒక మాట అనుకుంటారు, కలిసిపోతారు. మధ్యలో పుల్లబెట్టేవాళ్ళు, పెంచి పోషించేవాళ్ళు చాలామందిని బట్టి ఈరోజు భార్య భర్తలు సరిగ్గా సంబంధాలు వాళ్ళు ఉండట్లేదు. విభేదాలు వచ్చినప్పుడు నీకు ఏం చేయాలంటే నువ్వు సమాధాన పడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు అబ్నేరు అనే వ్యక్తి ఉంటాడు, సౌలు సైన్యాధిపతి. ఈయన దావీదు రాజుగాని తెలుసు సౌలు తర్వాత, కానీ దాదాపు 7 సంవత్సరాలు దావీదుతో యుద్ధం చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు దావీదుకు విరోధంగా సౌలు కుటుంబంలో పక్షాన యుద్ధం చేసి, ఒకనొక రోజు సౌలు కుమారుడు ఒక మాట అన్న దాన్ని బట్టి మనస్తాపం చెంది దావీదు ఎద్దుకెళ్ళి సమాధాన పడతాడు. చూడండి, ఇప్పుడు దావీదు అనొచ్చు, ఈరోజు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఈ మాట అన్నందుకు నా దగ్గరికి వచ్చావా? నీకు నాకు మధ్య పడదు కదా, మళ్ళీ నా ఏ మొహం పెట్టుకున్నా ఎద్దుకు వచ్చావు అనలా. విభేదం, ఒక వ్యక్తికి విభేదం కలిగి ఉన్నప్పుడు, అతను మన యుద్ధకు వచ్చినప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? సమాధాన పడాలి. అప్పుడు సమస్యకు పరిష్కారం జరుగుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో విభేదం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సమాధానం కలిగి ఉండాలి. ఆ విధంగా భయం వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం, దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కనపరచాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. భయం వచ్చినప్పుడు ఏం కనపరచాలి? విశ్వాసం కనపరచాలి. ఎందుకంటే మనం రాత్రి చెప్పుకున్నాం, విశ్వసించువాడు కలరపడు. విశ్వాసాన్ని కనపరచాలి, భయం లేకుండా బ్రతకాలి. అందుకని దావీదు కూడా తనకు భయము సంభవించిన దినమున దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా 56వ అధ్యాయం 56వ అధ్యాయం 3వ వచనం ఉంది. టైం తక్కువ ఉంది కండి, రెఫరెన్స్ చెప్పట్లేదు. అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ఆశ్రయించినప్పుడు, విశ్వాసాన్ని బట్టి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆ క్రియ చేశాడు. చూడండి, అక్కడ మనం ఇందాక చదువుకున్న సందర్భంలో యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అవునా కదా? ఆ మాట ఉందా లేదా? మీరు చదివిన ఆ మాటలో సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం. ఈ ఫ్యాన్ గాలికి తిరుగుతూ ఉంది, మీరేమో తీసి చదవట్లేదు. 6వ వచనం చివరి భాగం.
దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎట్లా? భయము కలిగిన పరిస్థితులు ఏముండాలి? ఏమ్మా, ఏం తలలు ఉంచితే ఎత్తరు, ఎత్తితే దించరు. మీరు బైబిల్ చదువుతుంటే మీ ఆలోచన మళ్ళీ వేరే విధంగా పోతాయి. నా మాటలు మీకు చెవులకి ఎక్కవు. చదివినప్పుడు, నేను చదువుతున్నప్పుడు వినండి, చూడండి, వెంటనే నా మాట వినండి. దాని మీద మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. భయం కలిగినప్పుడు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు శ్రమలో, భయం కలిగిన దినంలో దేవుని ఆశ్రయించాడు. ఆశ్రయించడానికి కారణమే విశ్వాసం కదా. అందుకనే ధైర్యం మనం తెచ్చుకోవాలి, దేవుడిచ్చేది కాదు. దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. అందుకనే ఈ భయంకరమైన పరిస్థితుల్లో యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దానినే విశ్వాసం అంటారు, దేవుని మీద నమ్మకం అంటారు. కాబట్టి మన జీవితంలో భయపడే పరిస్థితుల్లో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. గాఢాంధకారపు లోయలలో నేను నడిచిన ఏ అపాయమునకు నేను భయపడను. కారణం ఏంటి? నన్ను నడిపించే దేవుడు నాతో కూడా ఉన్నాడు. అది ధైర్యం, విశ్వాసం అది. కాబట్టి నీ జీవితంలో సమస్యలు, బాధలు, భయపడితే ఏ పరిస్థితుల్లో అయినా సరే నువ్వేం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత నష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు ఆ విధంగానే దేవుని మీద ఆధారపడ్డాడు, అవునా కదా? నష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు నువ్వు నష్టపోయావా? నిరీక్షణతో దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఏం చేస్తాడో తెలుసా? రెండింతలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యోవేలు గ్రంథంలో కావచ్చు, యోబు గ్రంథంలో కావచ్చు. మిడతలు, పసర పురుగులు తిన ఆ పంటను మరలా నేను నీకు ఇస్తానని నాకు రాయబడి ఉంటుంది. మరలా సమృద్ధిగా రెండంతలు ఇస్తాడు. యోబు జీవితం నష్టపోయాడు, కానీ విశ్వాసం వదిలిపెట్టుకోవాలా, దేవుని మీద ఆధారపడ్డాడు, ఆ బంధాన్ని కొనసాగించాడు. కాబట్టే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ లోకంలో దేవునితో మనము ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమాధానం ఎలా కాపాడుకోవాలంటే, ఒకటి, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా సమాధానాన్ని కాపాడుకోవాలి. రెండు, అవమానం కలిగినప్పుడు క్షమించి ఆ సమాధానం మనం కాపాడుకోవాలి. మూడు, విభేదం వచ్చినప్పుడు మనమే సమాధానపరుచుకొని దాన్ని కాపాడుకోవాలి. నాలుగు, భయం వచ్చినప్పుడు విశ్వాసం ద్వారా ఆ సమాధానాన్ని కాపాడుకోవాలి. నష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి ఆ సమాధానం కాపాడుకోవాలి. ఒకవేళ మన భవిష్యత్తే ఆగమ్య గోచరంగా ఉండి అర్థం కానప్పుడు ఏం చేయాలంటే, నిరీక్షణతో అబ్రహాములాగా దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆరవది, అన్యాయం జరిగినప్పుడు అనేది కూడా అన్యాయం జరిగినప్పుడు దేవుని మీద ఆధారపడాలి, దేవుని న్యాయం మీద ఆధారపడాలి. యెఫ్తా, హాగరు ఆ విధంగా ఆధారపడ్డారా లేదా చెప్పండి. కట్టుబట్టలతో నిర్దాక్షిణంగా హాగర్ను అబ్రహాము తరిమేశాడండి ఇంటిలో నుంచి. ₹1 ఇవ్వల, ఎలా బతుకుతుందని ఆలోచించలా. దాసి కాబట్టి, ఆమె తరపున అడిగేవాళ్ళు లేరు కాబట్టి, షారా చెప్పగానే కట్టుబట్టలతో, ఏంటి, నీళ్ళ తిత్తితో ఇచ్చి పంపించాడు కొన్ని. 2 రోజులు అయిపోతే ఆకలి తట్టుకోలేక ఒక ఎండలో ఒక చెట్టు మాటన పిల్లని పడవేసి ఏడుస్తూ ఉంటే, ఆ పిల్లవాడు కూడా ఏడ్చి ఎండకు ఏ క్షణంలో ప్రాణం పోతుందో అని ఆ ప్రాణం పోవడానికి ఎదురు చూస్తున్నట్టుగా కనిపెట్టింది. కానీ ఇలాంటి అవమాన, అన్యాయము తనకు జరిగినప్పుడు దేవుడు వదిలిపెట్టాడా? లేదు. దేవుడు ఆ పిల్లవాడిని స్వరం విని, ఆమె ప్రార్థన విని దగ్గరకు వచ్చి ఒక ఊటని తీసి జలనిచ్చాడు. అందుకని ఇప్పటికి కూడా ఆ జల, దాని పేరు మొన్న కూడా ఏదో చదివాను, ఇప్పటికీ అరబ్ దేశంలో మక్కాలో అది అలా తీయబడి ఉంటుంది. ఆ నీరు ఒక చిన్న ఊటే, అది ఆ బాయిలాగా చేస్తే అది దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్ లోతు మొత్తానికి ఫిల్ అంటే తీసేస్తే 10 నిమిషాలు మళ్ళీ ఫిల్ అయిపోయిందండి. అలాంటి ఊట ఎక్కడి నుంచో ఆ ఊట వచ్చింది. చూడండి, అన్యాయం జరిగితే నీ పక్కన ఉండే దేవుడు అండి. కానీ ఆయన దేవుని న్యాయం మీద ఆధారపడాలి. హాగరు ఒక మాట ప్రశ్నించలే, అబ్రహామును అడగలే, ఇదేం న్యాయం నీకు?
దేవుడు చెప్పాడు, లోబడి ఉండమన్నాడు, ఉన్నాను. ఒకప్పుడు వెళ్ళిపోయాను, తిరిగి లోబడి ఉండమన్నాడు, ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఎల్లగొట్టారు, ఇప్పుడు నాకు దేవుడు దిక్కుని దేవుని న్యాయం మీద ఆధారపడిపోతే దేవుడు అతను ఏం చేశాడో తెలుసా? గొప్పవాడిని చేశాడు. 12 మంది రాజులను ఇచ్చాడు చనిపోయేవానికి. ఈరోజు ప్రపంచంలో అత్యధిక శాతం ఉన్న వారిలో రెండవ అత్యధిక శాతం ఉన్న వాళ్ళు ముస్లిమ్స్. ఇస్మాయిల్ సంతానం చూడండి, చనిపోయేవాడిని ఏ విధంగా ఎంతటి న్యాయం తీర్చాడు దేవుడు. కాబట్టి అన్యాయము జరిగినప్పుడు నువ్వు మనుషులను వారిని ప్రశ్నించకుండా దేవుని మీద, దేవుని న్యాయం మీద ఆధారపడు. ఆయన మనుషుల అన్యాయం కొంటే ఆయన గొప్ప చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సమాధానాన్ని ఈ లోకంలో మన భక్తి జీవితంలో ఎలా కాపాడుకోవాలో మళ్ళొకసారి చెప్తాను. దాన్ని మీరు నోట్ చేసుకుని మీ జీవితంలో కొనసాగించండి. 1, సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 2, అవమానం కలిగినప్పుడు ఏం కలిగి ఉండాలి? క్షమించే మనసు కలిగి ఉండాలి. 3, విభేదాలు వచ్చినప్పుడు మనం సమాధానం కలిగి ఉండాలి. 4, భయం వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనపరచాలి. 5, నష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలి. 6, అన్యాయం జరిగినప్పుడు దేవుని న్యాయాన్ని బట్టి కనిపెట్టాలి. 7, భవిష్యత్తు తెలియనప్పుడు అబ్రహాములాగా, యోసేపులాగా, యోఫ్తాలాగా దేవుని సన్నిధిలో నిరీక్షణ మనం కలిగి ఉండాలి. వీళ్ళందరూ కూడా దేవునితో సంబంధం ఉన్న వాళ్ళే. వాళ్ళు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఈ అనుభవాల గుండా ప్రార్థన, క్షమ, సమాధాన, విశ్వాసం, దేవుని మీద ఆధారపడడం, దేవుని న్యాయం మీద ఆధారపడడం, నిరీక్షణతో ఎదురు చూడడం అనే లక్షణాలు వాళ్ళ బ్రతుకులో కలిగిన దాన్ని బట్టి దేవుని సమాధానాన్ని కలిగి లోకంలో వాళ్ళు జయకరమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవునితో సమాధానపరిచిన యేసు ప్రభులో నిలబడ్డ మనం మనుషులతో, లోకముతో, సమస్యలతో, పరిస్థితుల్లో దేవునితో ఎలాంటి సంబంధాన్ని, సమాధానాన్ని కొనసాగిస్తున్నామో మనము అర్థం చేసుకొని ఆ సమాధానాన్ని ఎలా కనపరచాలో తెలుసుకొని మనం ముందుకు సాగుతాం. తలలో ఉంచండి. తలలో ఉంచిన మనం ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో సమాధానపరిచి దేవుని సంఘము, దేవుని కుటుంబము పిల్లలుగా మనల్ని మార్చాడు. నువ్వు ఎవరు అంటే క్రీస్తు బిడ్డవు, దేవుని సొత్తు. నీ జీవితంలో ఆ ఇంటిలో అని చెప్పిన ఆజ్ఞలు నీ హృదయంలో ఉంచుకొని, ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారంగా నువ్వు చేయగలిగితే దేవుని సమాధానం నీ బ్రతుకులో కలిగి ఉంటావు. సమాధానం పోగొట్టడానికి ఈ లోకంలో అనేకమైన పరిస్థితులు మనకు వస్తాయి. దావీదు జీవితంలో సమస్య, శ్రమ అనే స్థితిలో తన సమాధానం పోగొట్టుకోలేదు. దేవునితో సంబంధం ఉంది కాబట్టి ప్రార్థన చేసి విడిపించబడ్డాడు, పరిష్కారం పొందుకోగలిగాడు. ఆ విధంగానే అవమానం కలిగింది, కానీ ఎదుటివారు క్షమించి దేవుని బిడ్డగా, దేవుని ఇష్టానుసరైన వ్యక్తిగా తను మార్చబడ్డాడు. ఆ విధంగానే విభేదం వచ్చింది, కానీ దెప్పి పొడవకుండా, అతన్ని తిరస్కరించకుండా సమాధాన పడ్డాడు అబ్నేరుతో. కాబట్టి సమాధాన సంబంధిగా దావీదు మార్చబడ్డాడు. భయం వచ్చింది, కానీ విశ్వాసం ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నష్టం వచ్చింది, యోబు విషయంలో దేవునిపై ఆధారపడ్డాడు. దేవుడే ఒకరోజు 200 ఆశీర్వాదం ఇచ్చాడు. అన్యాయం జరిగింది హాగరు విషయంలో, యొఫ్తా విషయంలో, కానీ వారిద్దరిని కూడా దేవుడు తిరిగి గొప్పవారిగా చేశాడు. ఆ విధంగానే భయం వేసింది యోసేపు జీవితంలో గుంటలో పడ్డప్పుడు, కానీ ఒకరోజు దేవుడు ఆ దేశానికి ప్రధానిగా చేశాడు. గమనించండి, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి దేవునితో సమాధాన బంధాన్ని కాపాడుకున్నప్పుడు వారి విషయాల్లో దేవుడు జరిగించిన గొప్ప కార్యాలు. ఇలాంటి సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఆ సమస్యలో ఎలాంటి సంబంధాన్ని నువ్వు కలిగి కనపరచాలో నువ్వు తెలుసుకోగలిగితే నీ శ్రమలో, అవమానంలో, అన్యాయంలో, ఆవేదనలో, విభేదంలో, భయములో దేవుని యొక్క వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి దేవుని సంబంధాన్ని కొనసాగించడానికి ఒక సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుంది. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, అవునయ్యా, ఒకప్పుడు లోకస్తులము, శాపగ్రస్తులము, పాపులము, కానీ నీ రక్తము ద్వారా
మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి తండ్రితో సమాధానపరిచి ఒక బంధుత్వాన్ని మీరు ఏర్పరిచారు. ఆ బంధాన్ని ఈ లోకంలో మేము కొనసాగిస్తున్నప్పుడు ఆ సమాధానం మా బ్రతుకులో ఎప్పుడు ఎలా కలుగుతుంది అంటే, ప్రతి విషయంలో చింతపడకుండా మీకు తెలియజేసినప్పుడు. అవునయ్యా, దావీదు అదే సమాధానాన్ని పొందుకోవడానికి సమస్య కలిగినప్పుడు నీకు తెలియజేశాడు. అవమానం కలిగినప్పుడు నీ వాక్యానుసారంగా నడుచుకున్నాడు. తన జీవితం నష్టం కలిగినప్పుడు యోబు వాక్యానుసారంగా నీకు లోబడ్డాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేనని. ఇవన్నీ కూడా మా జీవితంలో ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి వాక్యానుసారమో వాటిని మేము అనుసరించినప్పుడే ఆ సమాధానం మా బ్రతుకులో ఉంటుంది అనే వాక్యాన్ని మా బ్రతుకులో ఉంచుకొని, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, విభేదం వచ్చినప్పుడు, అవమానం కలిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు మేము ఏవి సత్యమైనవో, ఏవి వాక్యానుసారమైనవో వాటిని మేము కలిగి ఉన్నప్పుడు సమాధానం మాకు కలుగుతుంది. అలా ఆ సమాధానంలో నిలబడినట్లుగా నీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి ఈ లోకంలో సమాధాన సంబంధులుగా, సమాధాన పరిచేవారిగా, సమాధానపరిచి సమాధానం పొందుకునే స్థాయిలో మేము ఉండినట్లుగా మా భక్తి జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి నీలో నీ బిడ్డలుగా, వెలుగు సంబంధులుగా, క్రీస్తు సంబంధులుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికే, నీతో సంబంధం ఉన్న వారిగా ఈ లోకం బ్రతికే ఉన్నతమైన కృప, ఆ భాగ్యం మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామమున మనం అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగా తలలు వంచండి.